కవిత నిన్న మండలి స్పీచ్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కవితతో మొదటి నుంచి ట్రావెల్ చేస్తున్న, పార్టీలో పనిచేస్తున్న సీనియర్ లీడర్ తిరుపతిరావు ఉన్నారు. అన్న ఏంటి నిన్న కవిత స్పీచ్ చూసారు కదా, చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. సొంత తండ్రిని పట్టుకొని ఏం పీకార్ అని చెప్పేసి కూడా నిన్న ఒక ఎక్స్ట్రీమ్ వర్డ్ వాడింది. ఏంటి అసలు అంత ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి అసలు? అంటే ఇక్కడ తండ్రిని పట్టుకున్నాను కాదు కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసిండ్రు, రాష్ట్రంలోనే పెద్దగా ఏం చేయనటువంటి వాళ్ళు ఇక దేశ స్థాయిలో ఏం చేస్తారని చెప్పేసి దేశం చుట్టూ తిరిగిండ్రు అనేటువంటి కోణంలో ఆ మాట మాట్లాడడం జరిగింది. అంటే గతంలోనే కేసీఆర్ చుట్టూ కేసీఆర్ మాత్రం దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఆ కేసీఆర్ని ఎక్కడ టచ్ చేయని పరిస్థితి. రోజు రోజుకు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తూ డైరెక్ట్ కేసీఆర్ కూడా అటాక్ మోడ్కు పెంచే స్థాయికి ఎందుకు అసలు అంత కవిత అంత ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి? ఏం జరిగింది అసలు పార్టీలో? బయటికి అంటే దాదాపు ఈ 8 నెలల కాలం నుంచి కవిత ఇంతగా చెలరైపోవడానికి కారణం ఏంటి అసలు? ఇప్పుడు కవిత గారు కొంతకాలంగా జనం బాట అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా జిల్లాలు కూడా వారు చుట్టి వచ్చిండ్రు. ఆ చుట్టూ వచ్చినటువంటి క్రమంలో అనేక సమస్యలు వారి కళ్ళ ముందు కనబడ్డాయి. చాలా జిల్లాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా చేయలేనటువంటి పనులు కూడా వారి దృష్టికి వచ్చినాయి. ఆ క్రమంలో గత ప్రభుత్వంలో వైఫల్యాలను ఎండగట్టేటువంటి క్రమంలో వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. స్కోప్ ఉందా? కొత్త పార్టీ అనౌన్స్మెంట్ కూడా నిన్న కవిత గన్పాక్ దగ్గర కొత్త పార్టీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. పార్టీలోకి చాలా మందిని ఆహ్వానిస్తున్నారు. వస్తారా? పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతుంది? మీరు మొదటి నుంచి కవితతో ట్రావెల్ చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కవిత గారు ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. కవిత గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి సంస్థను నడిపిస్తూ ఉన్నారు. అందులో నేను కూడా కరీంనగర్ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి వాడిగా చెప్తా ఉన్నా. వారు అనేక కార్యక్రమాలు చేపట్టారు తెలంగాణ వ్యాప్తంగా. ఇవాళ అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి వారు డిమాండ్ చేసి సాధించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి పండుగలు, విశేషాలు, చరిత్ర అనేటువంటి అనేక తప్పిదాలు ఆ రోజుల్లో పాఠ్యపుస్తకాల్లో ఉండేవి. కవిత గారు తెలంగాణ జాగృతి స్థాపించి అనేక అంశాలను మార్చగలిగిండ్రు. బతుకమ్మ అనేటువంటి అంశం ఆ రోజుల్లో పాఠ్యపుస్తకాలలో లేదు. అట్ల తద్దె గురించి పాఠ్యాంశం ఉంది కానీ బతుకమ్మ గురించి లేదు. కవిత గారు చెప్పే వరకు కూడా పాఠ్యపుస్తకాలు మారలేదు. సమ్మక్క సారక్క గిరిజనులకు అతిపెద్ద పండుగ అయినటువంటి కోట్లాది ప్రజలు వీక్షించేటువంటి సమ్మక్క సారక్క గురించి కూడా ఎక్కడ కూడా పాఠ్యపుస్తకాలలో లేదు. కవిత గారు జాగృతి పెట్టిన తర్వాతనే ఆ మార్పు జరిగింది. అంతేందుకు శాతవాహనుల తొలి రాజధాని ఎక్కడ అంటే కోటిలింగాల అని లేదు అప్పుడు పాఠ్యపుస్తకాల్లో. నేను చదువుకున్నప్పుడు లేదు, మీరు చదువుకున్నప్పుడు కూడా లేదు. కవిత గారు వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ ఏర్పడక ముందే ధాన్యకటకం కాదు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల అని చెప్పేసి మార్చడం జరిగింది. అట్లా చరిత్రను మార్చిన చరిత్ర కవిత గారిది. కనుక కవిత గారు పార్టీ కనుక పెడితే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎట్లా ఉండబోతుంది? పార్టీకి సంబంధించి ఏమన్నా డిసైడ్ చేశారా? పార్టీ అనౌన్స్మెంట్కి సంబంధించి కూడా బయట పెద్ద హడావుడి జరుగుతుంది. కార్యకర్తలు వందల సంఖ్యలో వస్తున్న పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నిన్న కవిత గారు మండలిలోనే ప్రకటించిండు, నేను ఒక వ్యక్తిగా వెళ్తున్నా, తిరిగి శక్తిగానే ఈ అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అందుకోసం ఒక పొలిటికల్ సిస్టాన్ని తయారు చేస్తా అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక పొలిటికల్ సిస్టమ్ అంటే పొలిటికల్ పార్టీ ప్రకటన అన్నట్లే. కనుక అందుకు వారు అనేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బహుశా తొందరలోనే ఆ ప్రకటన కూడా వెలువడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో పదవులన్నీ అనుభవించి ఇప్పుడు కేసీఆర్ నేడిపించుకుంటూ బయటకు వెళ్తుంది. కేవలం కేసీఆర్ టార్గెటెడ్గా పనిచేస్తుంది. కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి స్క్రిప్టే రోజుకొకసారి బయటకు వచ్చి చదువుతుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు దానికి? కవిత గారి వెనకాల ఎవ్వరూ లేరు. కవిత గారు ఆ లేఖ లీక్ అయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలను వారు చెప్పడం జరిగింది స్పష్టంగా. నా లేఖ లీకుకు కారకులు ఎవరో బయట పెట్టాలని చెప్పేసి వారి పార్టీని డిమాండ్ చేస్తూ వచ్చింది. అయినా కూడా పార్టీ స్పందించలేదు. చివరికి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఆ దయ్యాల గురించి మాట్లాడుతూ రావడం జరిగింది. ఆ క్రమంలో ఒక ఇద్దరు పేర్లు ప్రస్తావన తేవడంతో పార్టీ సస్పెండ్ చేసింది. ఒక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. ఒక నాయకులు విమర్శించినంత మాత్రాన సస్పెండ్ చేసి ఉంటుందా? ఇవాళ బీజేపీలో అక్కడ ఈటెల రాజేందర్ గారు స్వయంగా బండి సంజయ్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని సస్పెండ్ చేయాలన్నా మరి ఇక్కడ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి గారినే విమర్శించిండ్రు. మరి ఆయనను సస్పెండ్ చేసి ఉంటుందా? అట్లా కాదు కదా. ఒక నాయకులు ఇంకో పార్టీలో ఇతర నాయకులను విమర్శ చేసినప్పుడు పిలుచుకొని కూర్చుండబెట్టి మాట్లాడి విషయం ఏందని చెప్పేసి కనుక్కునేటువంటి ఒక వ్యవహారం అనేది ఉండాలి. టీఆర్ఎస్ పార్టీలో ఆ వ్యవహారం అనేది మొత్తం లోపించింది. అసలు అది ఒక పార్టీకి ఉండాల్సినటువంటి మౌలిక అంశాలు కూడా ఆ పార్టీలో లేకుండా పోయింది.
అందుకనే కవిత గారి వల్ల ఆ పార్టీ భ్రష్టు పట్టిపోతూ ఉంది. అందుకే మేము ఒక కొత్త వేదికను ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. గతంలోనే చెప్పారు కదా, ఇంటర్నల్గా మాట్లాడాల్సిన మాటలు మీడియాకి ఎక్కి మాట్లాడారు. సో అందుకే దానికి సంబంధించి సస్పెన్షన్ కూడా అని చెప్పేసి గతంలో పార్టీ కూడా అనౌన్స్ చేసింది. సో ఇంటర్నల్గా మాట్లాడిన మాటలు డైరెక్ట్ మీడియా ముందు మాట్లాడడం ఎట్లా వస్తున్నారు మరి? ఇప్పుడు వారు గతంలో అప్పుడు చెప్పిండ్రు, నేను అనేక విషయాలు అంతర్గతంగా చెప్పడం జరిగింది, చెప్పినటువంటి ఏ విషయాలను పట్టించుకోలేదు, పట్టించుకోకపోగా ఇంటర్నల్గా రాసినటువంటి లేఖను ఎందుకు లీక్ చేసినట్టు మరి వాళ్ళ పార్టీ వాళ్ళే లీక్ చేసిండ్రు కదా. మరి వారు పార్టీ వాళ్ళు లీక్ చేసినప్పుడు అది బహిరంగపరిచినప్పుడు బహిరంగంగానే మాట్లాడతారు కదా. ఇక అంతర్గతంగా మాట్లాడడానికి ఏమున్నది? అంతర్గతంగా మాట్లాడడానికి అవకాశమే వారికి ఇవ్వలేదు కదా, ఎక్కడ మాట్లాడతారు? అందుకే వారు బయట వేదికలలో మాట్లాడుతూ వచ్చిండ్రు. బయట ఒక ప్రచారం కూడా జరుగుతుంది, సొంత తండ్రిని ఏడిపిస్తున్న కూతురు ఏం బాగుపడుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. నిజంగా అట్లా ఉందా మరి? నిజంగా సొంత తండ్రిని ఏడిపిస్తుందా? ఎందుకంటే కవిత నిన్న ఏడ్చింది, అసలు ఏడ్చింది కవిత కాదు, అసలు కేసీఆర్ ఇంతకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు కవిత చర్యల వల్ల అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు కవిత గారు నిరంతరం అంటే ఒక 6 నెలల పాటు జైల్లో ఉండొచ్చినటువంటి మహిళ ఎంత ధైర్యం కావాలండి? ఇలా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రకంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇట్లా తిరుగుతూ ఉంది. ఇక్కడ ఆ పార్టీలోనే పెద్దలు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రభుత్వము చాలా వైఫల్యం చెందుతూ ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ప్రజల్లోకి ఎంతమంది నాయకులు వెళ్తూ ఉన్నారు? ఏ విషయం మీదైనా పట్టించుకుని 42% రిజర్వేషన్ల కోసం ఎవరు ఫైట్ చేస్తున్నారండి? కవిత గారు ఫైట్ చేస్తూ ఉన్నారు. అంత పెద్ద పార్టీ, 60 లక్షలు సభ్యత్వాలు ఉన్నాయి, 33 కార్యాలయాలు ఉన్నటువంటి పార్టీ ఎంత పెద్ద ఉద్యమాన్ని చేపట్టాలి? వాళ్ళు ఏమైనా చేస్తూ ఉన్నారా? సో కనుక వాళ్ళు ఏమి చేయలేక కవిత గారి మీద ఏడిపే తప్ప ఏం లేదు. నిన్న కవిత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇది ఆత్మగౌరవ పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం, ఇది ఆస్తుల పంచాయతీ కాదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ బీఆర్ఎస్ నేతలు మాత్రం చాలా డిఫరెంట్గా చెప్తున్నారు, ఆస్తుల కోసం లేకపోతే పదవుల కోసం చేస్తుంది ఇదంతా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కవిత గారు చెప్పారు, ఇది ఆస్తుల పంపకాలు కాదు, స్పష్టం. ఎందుకనంటే ఆస్తుల పంపకాలు అయితే ఇంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడతారు, ఆస్తుల పంపకాల కోసం బజార్కి ఎక్కాల్సినటువంటి అవసరం లేదు. సో కవిత గారికి జరిగినటువంటి అవమానం ఏంది అనంటే, వారు పార్టీ నుంచి కనీసం వివరణ కోరకుండా, ఒక పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది కదండి, ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడము, తర్వాత దానికి రిప్లై తీసుకోవడము, ఆ రిప్లైకి సంతృప్తి చెందకపోతే అప్పుడు సస్పెన్షన్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా సస్పెన్షన్ అనేది ఉంటుందా? అసలు వాళ్ళ క్రమశిక్షణ కమిటీ అనేది ఉన్నదా? కవిత గారిని సస్పెండ్ చేసే ముందు రోజే క్రమశిక్షణ కమిటీ బయటికి వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఎటుపోయింది మరి? ఎంతమంది మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు? సో కనుక అసలు ఆ పార్టీకి ఒక పద్ధతి పాడు అంటూ లేకుండా పోయిందండి. టచ్లో ఉన్నారా పార్టీ, వేరే పార్టీల నేతలు ఏమైనా టచ్లో ఉన్నారా? పార్టీకి సంబంధించి ఏమైనా వస్తున్నామని చెప్పేసి చెప్తున్నారా? ఎట్లా ఉండబోతుంది పార్టీకి సంబంధించి? అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది? ఇప్పటికే జనం బాట కార్యక్రమంలో తిరుగుతున్నారు, అంటే ఇప్పుడే ఉంటుందా పార్టీకి సంబంధించి అనౌన్స్మెంట్? ఇంకొద్దిగా ఏమైనా టైం తీసుకునే అవకాశం ఉందా మరి? ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేది ఒక సంస్థగా ఉందండి, ఎన్జిఓగా ఉన్నది. కనుక ఎన్జిఓ రూపంలో ఉన్నప్పుడు పనిచేసేటువంటి వాళ్ళు వేరుగా ఉంటారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు తప్పకుండా చాలామంది వస్తారు, అన్ని పార్టీల నుంచి కూడా వారికి మంచి సంబంధాలు ఉన్నాయి, చాలామంది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా చాలామంది ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు, వివిధ పార్టీలో ఉండేటువంటి కీలక నాయకులు కూడా ఉన్నారు. అదంతా కూడా పార్టీ ప్రకటన తర్వాత వాళ్ళందరూ బయటకు వస్తారు. ఖచ్చితంగా కవితకు చేసిన అన్యాయం సంబంధించి ఏదైతే పార్టీలో వెళ్ళగొట్టారో దానికి సంబంధించి కవిత చాలా హట్ అయింది. దానికి సంబంధించి నిన్న మండలిలో కూడా తన స్పీచ్ చూసాం. సో బీఆర్ఎస్ నేతలు ఏదైతే మాట్లాడుతున్నారో అంతా కేవలం కవితను టార్గెట్ చేసే విధంగానే ఉంది తప్ప కవిత మాట్లాడిన దానికి ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఉంది. సో కవిత పార్టీకి సంబంధించి త్వరలోనే కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది. చాలామంది వివిధ పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారని చెప్పేసి, ఒకసారి పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత ఎట్లా ఉండబోతుంది అనేది మీరే చూస్తారని చెప్పేసి చెప్తాను. పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.